ತಂಗಳದಯು. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ ఎడిట్స్. మీరు ఇందాక ప్రివ్యూలో చూసారు కదా, అలాంటి నియోన్ ఓవర్లేస్తో లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఓవర్లే అలాగే నేను యూజ్ చేసిన ఫాంట్ అండ్ XML ఈ 3 లింక్స్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీ మొబైల్లో ఉన్న అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఏ రేషియోలో అయితే వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో 9:16, 4:5, నేను 4:5 రేషియోలో వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఏ సాంగ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ అనేది తీసుకోండి. నేను ఆల్రెడీ సాంగ్ అనేది తీసుకున్నాను. సో నేను ఈ పోవర్ సాంగ్ అనేది తీసుకున్నా. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. సో ఇలా ఈజీగా ఉంటుంది కాపీ పేస్ట్ చేసుకుంటే. సో ఫాంట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో 3 ఫాంట్స్ అనేవి ఇస్తాను. సో అందులో స్టార్టింగ్ ఫాంట్ వచ్చేసి ఈ బస్సీ. సో ఫస్ట్ లిరిక్కి నేను తీసుకునే ఫాంట్ వచ్చేసి బస్సీ. ఆ ఫాంట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లిరిక్ని సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో సెట్ చేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకుని కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీనికి సెకండ్ లిరిక్ అనేది యాడ్ చేయండి. సో ఇలా సెకండ్ లిరిక్ అనేది యాడ్ చేయాలి. సో ఈ సెకండ్ లిరిక్లో మీరు స్టార్టింగ్ ఇక్కడ చూడొచ్చు, స్మాల్ లెటర్ ఉంది ఏ వచ్చేసి. సో అది మనకు స్మాల్ లెటర్ ఉండద్దు, క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ లిరిక్ ఫాంట్ వచ్చేసి పియాస్లే. సో ఈ ఫాంట్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సో దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో సెట్ చేసుకోండి. సో ఇలా సెంటర్లో సెట్ చేసుకున్న తర్వాత మూడో ఫాంట్ వచ్చేసి లీఫ్, ఫాంట్ నేమ్ వచ్చేసి లీఫ్. సో మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక వర్డ్ అనేది టైప్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఇక్కడ D అనేది టైప్ చేసుకొని పెట్టుకున్నా. సో దానికి వైట్ కలర్ ఇచ్చేసి కొంచెం జూమ్ చేసుకున్నాను. జూమ్ చేసుకొని ఇక్కడ ఫాంట్ వచ్చేసి మీకు ఇచ్చిన కదా లీఫ్ అని టైప్ చేయండి ఇక్కడ సర్చ్ ఫాంట్స్లో. సో ఈ ఫాంట్ని ఇలా కిందికి డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇందులో క్యాపిటల్ లెటర్లో టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కొన్ని లీఫ్స్ అనేవి అంటే లీఫ్ సింబల్స్ అనేవి చూపిస్తుంది. సో మీరు చూడొచ్చు స్క్రీన్లో. సో P లెటర్కి ఇలా, ఏ లెటర్కి ఈ టైప్, ఎస్ క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలి, స్మాల్ లెటర్స్ టైప్ చేయొద్దు. సో F లెటర్కి ఈ సింబల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ పొజిషన్ చూసి మీకు ఎక్కడైతే అక్కడ, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పొజిషన్ అనేది చూసుకొని సో దీన్ని సింపుల్గా సెట్ చేసి దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి జెడ్ అనే సో ఇలా W అనేది టైప్ చేయండి. సో W టైప్ చేసిన తర్వాత సో దీన్ని కొంచెం జూమ్ అనేది తగ్గియండి, సైజ్ అనేది తగ్గియండి దీన్ని, ఈ లీఫ్ది. సో ఇలా సైజ్ అనేది తగ్గించిన తర్వాత సో నేను మళ్ళీ ఇవే లిరిక్స్ని నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందుకని నేను ఓన్లీ 2 లిరిక్స్ మాత్రమే ఎడిట్ చేసి చూపిస్తాను మీకు. సో మిగతా అన్నీ మీకు XMLలో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో సెకండ్
లిరిక్ అనేది టైప్ చేస్తున్నా ఇప్పుడు. సో దీన్ని కూడా ఇలా సెంటర్లో ఉంచేసేయండి. సో ఇలా లిరిక్స్ అనేవి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి సో ఇందులో స్టార్టింగ్ లిరిక్ తీసుకోండి. లిరిక్ తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇందులో స్టార్ట్ అండ్ ఎండ్, సో వీటి నేమ్ చేంజ్ చేయకండి, ఓన్లీ ఫేస్ అనేది మాత్రమే మనం చేంజ్ చేయాలి. సో ఇందులో మనం 2 కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి అలాగే సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి -93.4 అట్లా సెట్ చేయండి. సో -93.4 అట్లా సెట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి యాంకర్. సో ఇక్కడ యాంకర్లో మనకు లేయర్ అని డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మనకు లేయర్ అవసరం లేదు, మనకు కాంపోనెంట్ కావాలి. సో కాంపోనెంట్ పైన ట్యాప్ చేసి కింద ఆఫ్సెట్లో ఎక్స్ వాల్యూ వచ్చేసి -3 ఇవ్వండి. వై వాల్యూ వచ్చేసి 183 అట్లా ఇవ్వండి. 183, 185 సో మీరు చూసుకొని ఇవ్వండి. నేనైతే 183 ఇచ్చిన. యాంగిల్ వచ్చేసి 147 అట్లా ఇవ్వండి. 147 పెట్టేయండి యాంగిల్ వచ్చేసి. స్కేల్ వచ్చేసి -50 పెట్టేయండి. స్ట్రెచ్ +1 పెట్టేయండి. సో ఆల్ఫాని ఏం చేంజ్ చేయకండి. సో కిందికి వస్తే ఇక్కడ ఓవర్ రైడ్ ఫిల్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేయండి. బ్లాక్ ఇచ్చి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈజ్ అవుట్ ఉంటుంది. ఈజీని వచ్చేసి +100, ఈజ్ అవుట్ వచ్చేసి -100. ఓవర్లాప్ వచ్చేసి 500 ఇచ్చేయండి. ఓవర్లాప్ 500 ఇచ్చిన తర్వాత సింపుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇదే ఎఫెక్ట్ని మిగతా అన్ని లేయర్స్కి అప్లై చేసేయండి. సింపుల్గా లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో మీరు చూడవచ్చు యానిమేషన్ అనేది ఇలా ఉంటుంది. సో సింపుల్గా అన్నిటికీ ఒకటే యానిమేషన్ అన్ని లేయర్స్కి మీరు అప్లై చేయండి. మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా, సో దాన్ని మళ్ళీ ఇందులోకి 4:5 రేషియో సేమ్ రేషియోలోకి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా 4:5 రేషియోలోకి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్న దానికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. సో నేను చూస్తాను ఆడ్ ఎఫెక్ట్ అండ్ తర్వాత ఇక్కడ కలర్ అండ్ లైట్ అండ్ ఇక్కడ కింద మీకు రేస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు లెంత్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని వచ్చేసి మీరు 30 పెట్టేయండి. 30 అట్లా పెట్టండి. అండ్ కింద ఇంటెన్సిటీ వచ్చేసి 150 పెట్టేయండి. సో థ్రెషోల్డ్ వచ్చేసి ఏం టచ్ చేయకండి. అలాగే కింద కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసి మీకు ఇష్టమైన కలర్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఫుల్ పెట్టేయండి. ఫుల్ పెట్టేసి మీరు కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎలా కావాలో. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ లేయర్ని డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసి ఆ పైన ఉన్న లేయర్ని చిన్నగా చేయండి.
ఇలా చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని ఇక్కడ టాప్లో పెట్టేయండి. సరే, టాప్లో పెట్టిన తర్వాత దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది మీరు తీసేసి ఆడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గేషన్ బ్లర్ అండ్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ స్ట్రెంత్ వచ్చేసి 30 అట్లా పెట్టేయండి. 30 లేదా 20. సో ఇలా 30 పెట్టేసేయండి. ఇలా 30 పెట్టిన తర్వాత మీరు కింద మీ ఛానల్ లోగో అనేది, మీ ఛానల్ నేమ్ అనేది టైప్ చేసుకోండి. సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత దీనికి వైట్ కలర్ ఇచ్చేసి మీకు ఇష్టమైన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కింద పెట్టేసేయండి. సో ఇలా కింద పెట్టిన తర్వాత ఇందాక దీనికి ఉన్న కింది లేయర్కి ఉన్న రేస్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ కాపీ చేసుకొని సింపుల్గా మీ ఛానల్ నేమ్ ఉంది కదా, సో దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి రేస్ లెంత్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి లెంత్. సో అలా లైటింగ్ ఉంది కదా, లైటింగ్ అనేది స్ట్రైట్ వచ్చే వరకు చూసుకోండి. సో ఇలా ఇంటెన్సిటీ వచ్చేసి 1.74, లెంత్ వచ్చేసి 2.5. ఇది మీ ఛానల్ నేమ్కి. సో ఇలా చేసుకున్న తర్వాత మీ కింది లేయర్ ఉంది కదా బ్లాక్ స్క్రీన్, సో దాన్ని మీరు లైట్ ఆన్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టేయండి. స్క్రీన్లో పెట్టిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో నియోన్ ఓవర్లే ఇస్తాను కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి. సరే, ఫోన్ లాగ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పైన లేయర్ ఉంది కదా ఓవర్లే లేయర్, సో దీన్ని ఇలా టాప్ చేసి పట్టుకొని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇందులోకి వచ్చేస్తుంది. సో చూడొచ్చు మీరు లిరిక్, మనకు బ్యాక్గ్రౌండ్లో లైటింగ్, సో అదంతా చూడొచ్చు మీరు. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఎక్స్పోర్ట్ పైన టైప్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసేయండి. ఈ వీడియోలో ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.